హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం జ్ఞానవాపి మసీద్ గురించి తెలుసుకుందాం. అయోధ్య వివాదంతో పోలిస్తే కాశీ జ్ఞానవాపి మసీద్ వివాదానికి తేడా ఉంది. అయోధ్యలో కేవలం మసీద్ మాత్రమే గతంలో వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటే, కాశీలో మాత్రం మసీద్తో పాటు ఆలయం కూడా ఉన్నాయి. అయితే ఆలయాన్ని కూల్చి మసీద్ను నిర్మించాలని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో హై డ్రామా నడుస్తోంది. కాశీ జ్ఞానవాపి మసీద్లో కోర్టు ఆదేశాలతో సర్వే జరుగుతోంది. గట్టి భద్రత మధ్య సర్వే చేస్తున్నారు కోర్టు అధికారులు. జ్ఞానవాపి మసీద్ లోపల ఎట్టి పరిస్థితుల్లో సర్వేకు, వీడియోగ్రఫీకి అనుమతి లేదంటున్నారు నిర్వాహకులు. సర్వే సిబ్బందిని అడ్డుకోవాలని వాళ్ళ ప్రయత్నంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు వారికి నచ్చజెప్పారు. కాశీలోని విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీద్లో సర్వే చేయడం వివాదాస్పదంగా మారింది. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు శృంగార్ గౌరీ స్థల్ పురాణాలపై సర్వేలో భాగంగా జ్ఞానవాపి మసీద్లో వీడియోగ్రఫీ చేస్తున్నారు. అయితే అన్యమతస్థులు మసీదులోకి రాకూడదంటూ స్థానిక ముస్లింలు వ్యతిరేకించారు. ఈ సర్వే 3 నుంచి 4 రోజులు పడుతుందని చెబుతున్నారు. కోర్టు సర్వే చేయాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని జ్ఞానవాపి మసీద్ నిర్వాహకులు చెబుతున్నారు. పరిశీలన కోసమే వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీన కాశీ విశ్వనాథ్ జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్లో సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. మసీద్ ప్రాంగణంలోని 2 బేస్మెంట్లలో సర్వే చేయాలని న్యాయమూర్తి సూచించారు. కాశీ జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో ఉన్న శృంగార్ గౌరీ తదితర ప్రతిమలకు పూజలు చేసుకోవడానికి అనుమతించాలని గత ఏడాది 4 మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మే 10లోగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని వారణాసి సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాశీ జ్ఞానవాపి మసీద్ వివాదం 1991 నుంచి కోర్టులో నడుస్తుంది. అలహాబాద్ హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. మసీద్ను నిర్మించడానికి ఆలయాన్ని ధ్వంసం చేశారా, లేదంటే ఆలయం ధ్వంసం చేసిన చోట మసీద్ కట్టారా? అసలు మసీద్ ఉన్న చోట ఒకప్పుడు కాశీ విశ్వనాథుని ఆలయం ఉండేదా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ. జ్ఞానవాపి మసీద్ 100 ఏళ్ల చరిత్ర ఉందని, ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఉందని చెబుతున్నారు. 1834లో బ్రిటిష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్ ఈ మసీద్ను సందర్శించినప్పుడు దీన్ని గీశాడు. ఫోటోలో కూడా కనిపిస్తున్న స్తంభాలు నిశితంగా పరిశీలిస్తే హిందూ ఆలయాన్ని పోలి ఉన్నాయి. అప్పటి చరిత్రకారుడు సకీ మస్తాయిద్ ఖాన్ తన మసీర్-ఏ ఆలంగిర్లో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించాడు. చక్రవర్తి ఆదేశం ప్రకారం అప్పట్లో అక్కడున్న కాశీ విశ్వనాథుని ఆలయం కూల్చేసినట్లు అందులో ఉందంటున్నారు. జ్ఞానవాపి మసీద్ పశ్చిమ గోడ వెనుక శృంగార గౌరీ, గణేశుడు, హనుమంతుడు, నంది విగ్రహాలు ఉన్నాయి. సాధారణంగా శివాలయాల్లో నంది విగ్రహాలు గర్భగుడికి కొంచెం దూరంలో శివలింగానికి అభిముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న నంది మాత్రం గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తున్నట్లు ఉంటుంది. అంటే మసీదు ఉన్న ప్లేసే అసలు గర్భగుడి అని పిటిషన్లు వాదిస్తున్నారు. 6వ శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాంత్రికుడు హ్యూయన్ త్సాంగ్ కూడా వారణాసి ఆలయం గురించి ప్రస్తావించాడు. 1194లో మహ్మద్ గోరీ సైన్యాధిపతి కుతుబ్ మినార్ ఐబక్ కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చేసినట్టు చెబుతున్నారు. 1211లో ఆలయాన్ని పునరుద్ధరిస్తే మళ్ళీ 1189 టు 1517 మధ్య సికిందర్ లోర్డీ హయాంలో కూల్చేశారు. అక్బర్ హయాంలో మళ్ళీ పునరుద్ధరించిన ఆయన కుమార్తె ముస్లిం కుటుంబానికి కోడలుగా వెళ్ళిందన్న కారణంతో అప్పట్లో బ్రాహ్మణులు ఆలయాన్ని బహిష్కరించారు. 1585లో అక్బర్ హయాంలో మరోసారి కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఔరంగజేబ్ మొఘల్ సింహాసనం సొంతం చేసుకున్న తరువాత 1669లో మరోసారి ఆలయాన్ని కూల్చేసి మసీద్ నిర్మించాడు. అయితే ఆఖరి దండయాత్ర అంటే ఔరంగజేబ్ హయాంలో దండయాత్ర, ఆలయంలో దండయాత్ర జరుగుతున్నప్పుడు అక్కడున్న పూజారి శివుడిపై భక్తితో పాటు ఆలయంలో బావిలో దూకేశారని, ఇప్పుడు బావిలో ఉన్న శివలింగం అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆలయాన్ని పూర్తిగా కూల్చకుండా మసీద్ నిర్మించడం వల్లే గోడలపై దేవుడి బొమ్మలు అలాగే ఉండిపోయాయన్నదే వాదనగా వినిపిస్తోంది. 1991లో పివి నరసింహారావు హయాంలో ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చారు. దాని ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న మసీదులు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలని. అయితే ఈ చట్టం చేయకముందే బాబ్రీ మసీద్ వివాదంలో ఉండడంతో అది ఈ చట్టం పరిధిలోకి రాలేదు. కానీ జ్ఞానవాపి మసీద్ వివాదం ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. మరి ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.